హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దోస్తీ డైరీస్. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీకెండ్ అయితే డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో ఉన్న మోనార్క్ ఫామ్ హౌస్ అయితే వచ్చేసాం. సో ఇది బ్యాచిలర్స్ పార్టీ కాబట్టి ఫ్యాన్సీ గిన్సీ డెకరేషన్ అనేవి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేసికల్లీ మనకి ఇక్కడ 3 బెడ్రూమ్స్ విత్ స్పేషియస్ కిచెన్ అండ్ హాల్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత మనకి ఇక్కడ టైం పాస్ కోసం అయితే ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ స్విమ్మింగ్ పూల్ ఇస్ డిఫాల్ట్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనోడి పేరు గురు. పార్టీ అయితే మనోడు వేస్తున్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. మన మెనూ వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అండ్ చికెన్ బార్బిక్యూ అండ్ పన్నీర్ బార్బిక్యూ. మన వాళ్ళు స్విమ్మింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. అందరు ప్రొఫెషనల్ స్విమ్మర్సే, తిక్కలవరం కాదు. కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. బగారా రైస్ అయితే చేస్తున్నాడు మనోడు, మామూలుగా ఉండదు. అన్ని బ్యాచులర్ రూమ్స్ లో ఒక మాస్టర్ చెఫ్ అయితే ఉంటాడు కదా. మా చెఫ్ అయితే వీడే, కృష్ణ సాయి ద మాస్టర్ చెఫ్. నేనైతే మా వెజ్ ఫ్రెండ్స్ కోసం అయితే పన్నీర్ అయితే కట్ చేస్తున్నాను. సారీ, పన్నీర్ కాదంట, టోఫు అంట. డిఫరెన్స్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మా చెఫ్ అయితే కర్రీని గ్యాస్ మీద పెట్టేసి పూల్లోకి అయితే వచ్చేసాడు. కర్రీ ఎవరు చేస్తాడు రే? అరే కృష్ణ సాయి, కర్రీ ఎవరు చేస్తాడు? మనోడు బస్ కటింగ్ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. రఘు ద విజయ్ దేవరకొండ. చికెన్ స్మెల్ అయితే అదిరింది గురు. ఒప్పుకోకపోయినా కానీ బ్యాచిలర్స్ ఆర్ ద బ్రిలియంట్ చెఫ్స్. పూల్లో అయితే ఎనర్జీ పీక్స్లో ఉంది. అందరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ కూడా చాలా కూల్ ఉన్నాయి. చెఫ్ అయితే మళ్ళీ డ్యూటీ ఎక్కాడు. తెలీదు చికెన్లో కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మనోడు లాస్ట్లో చికెన్ పకోడీ అయితే వేస్తున్నాడు. స్విమ్మింగ్ పూల్ ఆడి అయితే మన వాళ్ళు ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. సో ఇట్స్ స్టిల్ టైమ్ నా. నైట్ అయితే అవుతుంది గాయస్. సో అట్లా స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే తీసుకొని మంచి మంచి కబుర్లు అండ్ జోక్స్ చెప్పుకుంటా బయట అయితే ఇట్లా కూర్చున్నాము. సో ఇట్లయితే మేము చాలా టైం గడిపాం, ఆల్మోస్ట్ 1.5 hours దాకా. సో ఇట్స్ టైమ్ ఫర్ బార్బిక్యూ. యాక్చువల్లీ ఏమైందంటే ఒక 30 to 40 minutes దాకా మాకు బొగ్గుల్ని మండించడానికి టైం సరిపోయింది. మా దగ్గర కిరోసిన్ అయితే లేదు. సో ఆ బొగ్గులు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. సో వాటిని మండించడానికి బార్బిక్యూ మిషన్ మీద మాకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes టైం అయితే పట్టింది. సో ఫైనల్ అయితే బొగ్గులు అయితే మండుతున్నాయి. సో మేమైతే బార్బిక్యూ స్టార్ట్ చేస్తున్నాం. పన్నీర్ బార్బిక్యూ అండ్ చికెన్ బార్బిక్యూ అయితే పెట్టేస్తున్నాం బార్బిక్యూ మిషన్ మీద. సో డిన్నర్ కోసం అయితే ఇట్లా చైర్స్ అండ్ టేబుల్స్ అయితే అరేంజ్ చేసుకున్నాం. అండ్ స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ అయితే నైట్ చాలా బాగుంది.
సో ఫుడ్ని అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని ఐటమ్స్ అయితే బాగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. ఒక మంచి పార్టీ తర్వాత అయితే మేము రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోకి అయితే మనం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్, టేక్ కేర్.